ఒక విషయం చెప్పనా? లోకంలో డబ్బు సంపాదించడం కష్టం అనుకుంటారు. కానీ నిజానికి సంపాదించిన డబ్బుతో గర్వాన్ని, ప్రేమని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. మీరు గమనించారా? పెళ్లైన కొత్తలో గానీ, రిలేషన్‌షిప్ కొత్తలో గానీ, ఉన్న ఆ ఆశ, ఆ ఆరాటం 5 ఏళ్ళు గడిచేసరికి ఎక్కడికి పోతున్నాయి? మనుషులు పక్కన పక్కనే ఉంటారు. కానీ మనసులు కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఎందుకు? ప్రేమిస్తే సరిపోతుందా? లేదు. ప్రేమ అనేది ఒక మొక్క లాంటిది. దానికి రోజు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు అంటే ఏంటో తెలుసా? మీ కోట్లు కాదు. మీరు చేసే చిన్న చిన్న పనులు. ఈరోజు ఆ రహస్యాలే మాట్లాడుకుందాం. చాలా మంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే, నేను కష్టపడి సంపాదిస్తున్నా కదా! నా పెళ్ళాం పిల్లలకి కావాల్సినయి కొనిస్తున్నాను కదా! ఇక నా బాధ్యత తీరిపోయిందని. అది తప్పు. అదృష్టం మిమ్మల్ని మేడల్లో కూర్చోబెట్టొచ్చు. కానీ ఆ మేడల్లో ప్రశాంతత ఉండాలంటే మీ మనసులో ప్రేమ ఉండాలి. బయటికి ప్రపంచంలో మీరు ఎంత పెద్ద తోపైనా ఇంటికి వస్తే మీరు ఒక భర్త, ఒక తండ్రి. ఆఫీస్ టెన్షన్‌లు ఇంట్లో చూపించడం కాదు. అలిసిపోయి వచ్చిన మీ ఆవిడకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చూడండి. ఆ చిన్న పని ఇచ్చే గౌరవం మీరు కొనిచ్చే పట్టు చీరలో కూడా ఉండదు. కుటుంబంలో గౌరవం అని అడిగితే రాదు. మనం చేసే పనుల ద్వారా సంపాదించుకోవాలి. మీ ఆవిడ వంట బావుందని అందరి ముందు ఒక మాట మెచ్చుకోండి. మీ భర్త పడుతున్న కష్టాన్ని గుర్తించి చాలా థాంక్స్ అండి అని చెప్పండి. కష్టం అనేది కేవలం ఆఫీస్‌లో చెమట కార్చడమే కాదు. అవతల వారి మనసుని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఒక కష్టమే. ఎదుటివారి చిన్న చిన్న కోరికల్ని గుర్తుపెట్టుకోండి. ఆమెకి ఇష్టమైన పూలు తీసుకురావడం, అతనికి ఇష్టమైన కూర వండటం ఇవే మీ బంధానికి రక్షణ కవచాలు. మనం చేసే అతిపెద్ద పొరపాటేంటో తెలుసా? మనసులో ఉన్న ప్రేమను బయటికి పెట్టడానికి ఒక సమయం వస్తుందని ఎదురు చూడటం. పెళ్లైన కొన్నాళ్లకు మాటలు తగ్గిపోతాయి. కేవలం ఇంటి పనులు, పిల్లల చదువులు, ఖర్చుల గురించే చర్చలు నడుస్తుంటాయి. కానీ ఆ బంధంలో అసలైన ప్రేమ ఎక్కడుంది? ఫోన్లు పక్కన పెట్టండి. రోజుకి కనీసం 10 నిమిషాలు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడుకోండి. ఆ 10 నిమిషాలు ఆఫీస్ గురించి వద్దు, సంపాదన గురించి వద్దు. కేవలం మీ ఇద్దరి గురించే. ఈ రోజు నీకెలా గడిచింది అని అడిగే ఒక చిన్న ప్రశ్నలో ఉన్న ఓదార్పు ఏ ఖరీదైన గిఫ్ట్‌లో ఉండదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ చేయి జారిపోయిన కాలం, చనిపోయిన ప్రేమ మళ్ళీ తిరిగి రావు. సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కాదు. రాత్రి పడుకున్నప్పుడు పక్కన మనిషి నాకు నువ్వున్నావు అనే భరోసాతో ప్రశాంతంగా నిద్రపోవడం. ఆ భరోసా ఇవ్వడమే మీరు మీ భాగ్యస్వామికి ఇచ్చే అతిపెద్ద ఆస్తి. ప్రేమ అనేది పెద్ద పెద్ద త్యాగాలలో లేదు. మనం చేసే చిన్న చిన్న పనుల్లో ఉంది. ఈరోజే ఇప్పుడే మీ భాగ్యస్వామికి ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి. లేదా ఒక చిన్న మెసేజ్ చేయండి. చూడండి ఆ రోజంతా వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో. ఈ మాటలు మీ మనసుకు తగిలితే మీ జీవితంలో మార్పు వస్తుందని మీరు నమ్మితే మన కథలు బై రమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మాట ఒక జీవితాన్ని కాపాడగలదు.